విద్యా సంస్థల డ్రగ్స్ వార్తలు బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇలాంటి సున్నితమైన అంశాల్లో గోప్యంగా విచారించి అలవాటు పడిన వారిని బయటకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వాటితో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. డ్రగ్స్ మాఫియా ర్యాకెట్లు బడి ఆవరణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కాలేజీలు, స్కూళ్ల గుర్తింపు రద్దన్నారు డిప్యూటీ సీఎం. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వార్తలు బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇలాంటి సున్నితమైన అంశాల్లో గోప్యంగా విచారించి అలవాటు పడిన వారిని బయటకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి వాటితో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. డ్రగ్స్ మాఫియా ర్యాకెట్లు బడి ఆవరణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా కాలేజీలు, స్కూళ్ల గుర్తింపు రద్దన్నారు డిప్యూటీ సీఎం. గత 3-4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ పట్టణంలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఈ డ్రగ్స్ పాఠశాలలకు, కళాశాలలకు కూడా వెళ్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను చూస్తే మనం అందరం కూడా నిజంగా కూడా భయపడే విధంగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక జాగ్రత్త మనం అందరం కూడా పాటించాలి, సమయాన్ని పాటించాలి. ఇలాంటి సున్నితమైన అంశం పైన విచారణ చేసే సంస్థలు కానీ, ఆ వార్తలను ప్రచురించే మీడియా కానీ కొంత సమయం పాటించాలి. లక్షలాది మంది, వేలాది మంది విద్యార్థుల జీవితాలకు ముడిపడి ఉన్న సమస్య. దీన్ని గోప్యంగా విచారణ జరిపించి బాధ్యులు ఎవరో తెలుసుకొని, దాని మూలాలేంటో తెలుసుకొని వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయాలి. ఒక ఇన్స్టిట్యూషన్లో వేల మంది పిల్లలు ఉంటారు. ఒక 4, 3, 2 ఈ పనికి ఒడిగట్టవచ్చు. కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా అరే పలానా ఇన్స్టిట్యూషన్లో ఈ రకంగా జరుగుతుందట, నా పిల్లవాడు, నా బిడ్డ ఏమవుతుందో అని ఆందోళన చెందే పరిస్థితి వస్తుంది. అయినా ఆ ప్రకటనలను, ఆ ప్రచురణలను విద్యాశాఖ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకు తప్పకుండా మనం ఏ రకంగా ఈ డ్రగ్ మాఫియాను కానీ, డ్రగ్ రాకెట్ను కానీ పాఠశాల ఆవరణలోకి రాకుండా జాగ్రత్త పడతామనేది కూడా ఈరోజు మనం మాట్లాడుకొని అవసరం ఉన్న మేరకు మనం ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా డిఓల ద్వారా ఇప్పించాలి. ఆ డిఓల ఇన్స్ట్రక్షన్స్ చాలా కఠినంగా ఉండాలి. ఇలాంటిది ఏ చిన్న సంఘటన జరిగినా మీ పాఠశాలల అఫిలియేషన్ రద్దు చేస్తాం, మీ కళాశాలల అఫిలియేషన్ రద్దు చేస్తాం, క్రిమినల్ కేసులు కూడా పెడతాం అనేది మన దగ్గర నుంచి వెళ్ళాలి. సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వాలి. అంతేకాకుండా నేను మేనేజ్మెంట్స్, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన విద్యార్థులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండాలి. దయచేసి నేను తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలను ఒక కంట కనిపెట్టి ఉండండి. పిల్లవాడు రోజుకు పాఠశాలకు వెళ్తున్నాడా, పిల్లవాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడా, కాలేజ్ అయిపోగానే, పాఠశాల అయిపోగానే ఇంటికి తిరిగి వస్తున్నాడా లేదా, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. మేనేజ్మెంట్స్ బాధ్యత ఉంటుంది, దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. ఆ మేరకు మనము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.